మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డాడని, ఇప్పుడు జగన్ కూడా భయపడ్డాడని వెల్లడించారు. కేసుల భయంతోనే వాళ్ళు వెనుకంజ వేశారని తెలిపారు. రాక్షసుని దుర్మార్గుడినైనా భరించవచ్చు, కానీ పిరికివాన్ని భరించే పరిస్థితి ఉండకూడదని అన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, 100% ఇంప్లిమెంట్ చేయాలి అని కోర్టు చేత చెప్పించండి. ఎఫిడేవిట్ బాగా వేశారు. ఎఫిడేవిట్లో అన్ని డివిజనే కూడా అడిగారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగింది. మనకు అక్కడి నుంచి రావాల్సినవి సుమారు 1,40,000 కోట్ల రూపాయలు మనకి తెలంగాణకి మనకి డిస్ప్యూటెడ్ మనీ. ఈ షెడ్యూల్ 10, 11, 9, 10 దాని మీద అసలు ఏమీ ఉండదు. మేము ఏం అడగరు. పవర్ అడ్జస్ట్మెంట్ ఏదో చేసుకుంది, అదో 3,000, 4,000 కోట్లు ఉంది, అది రాదు. ఏంటి మనకి ఎక్కడ ఇటు తెలంగాణ గవర్నమెంట్ తోటి బలహీనతే, కేంద్ర ప్రభుత్వంతో బలహీనతే, అందరితోటి మనకి ఎందుకు? మీరు అడుగుతున్నది మీకోసమా? స్టేట్ కోసం కదా. ఎందుకు మనం ఆ బలహీనతలో ఉన్నాం అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వాలి. అసలు బాబు కొంచెం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ఎస్సని చేయలేకపోయాడు, నువ్వు చేయి. 23 మంది ఎంపీలు ఉన్నారు. నువ్వేమి మోడీని తప్పు పట్టక్కల్లా, బీజేపీని తప్పు పట్టక్కల్లా. ఆ వేళ జరిగిన దాని మీద డిబేట్ పెట్టండి. అది జరిగింది అంటే వాళ్ళు రెడీ అయ్యారు. నేను వెళ్ళి బీజేపీ ఎంపీలతో మాట్లాడాను, వాళ్ళందరూ రెడీ అయ్యారు. అది పెట్టింది కాంగ్రెస్ తప్పు, నాకేం అభ్యంతరం లేదు, పెట్టమనండి అని. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాను, బాబు పెడుతున్నారా రేపని, పెట్టమనండి, మాకు కూడా అదే కావాలి. బిల్లు పెడితే మేము చెప్పింది పాస్ చేసిందారా లేదా వాళ్ళని అడగాలి. వాళ్ళు చెప్పాలి సమాధానం, ఎందుకు పాస్ చేశారు. మేము బిల్లు పెట్టిన తర్వాత బిల్లు పాస్ చేయమా అని వీళ్ళు అన్నారు. మంచి డిబేట్ జరిగిన. మనం ఊరికే ఒక నోటీస్ ఇచ్చి కూర్చోవడం, మనం ఏం మాట్లాడగల. ఆంధ్రప్రదేశ్కి జరిగింది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా, అంతే ఒకటే. అది తయారు చేసి పంపాను.